సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వ్యవహార శైలిపై వస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు. అయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మాత్రం ట్రస్ట్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ గుజరాత్ సీఎం ఫైర్ బ్రాండ్ నరేంద్ర మోడీ మాత్రం ట్రస్ట్ వ్యవహారంపై గుస్సా అయ్యారు. మరి ట్రస్ట్ లో కిరణ్ కు నచ్చిందేంటి, మోడీకి కోపం రప్పించిందేంటి? ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించి సత్యసాయి బాబా ఎంత ఖ్యాతి గడించారో. బాబా ఏర్పాటు చేసిన సెంట్రల్ ట్రస్ట్ అంతకన్నా ఎక్కువ అపకీర్తి మూటగట్టుకుందా? బాబా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలే కాదు, యజుర్ మందిరం నుంచి బంగారు నగలను తరలించారని, ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాబా తమ్ముడి కుమారుడు ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్, బాబా ప్రియ శిష్యుడు సత్యజిత్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని, రత్నాకర్ కు మద్దతుగా సారా సామ్రాట్ ఆదికేశవులు నాయుడు వాళ్ళిద్దరి మధ్య ఆజ్యం పోస్తున్నారని, ఇలా ఇంకా ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేశాయి. బాబా హాస్పిటల్లో చేరిన రోజు నుంచి అంత్యక్రియల వరకు ట్రస్ట్ వ్యవహార శైలిపై ఎన్నెన్నో ఆరోపణలొచ్చాయి. బాబా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఈ ఆరోపణలు హిందుత్వవాదుల్ని కదిలించాయి, వాళ్లకు కోపం తెప్పించాయి కూడా. బాబాకు నివాళి అర్పించేందుకు పుట్టపర్తి వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనదైన స్టైల్లో స్పందించారు. సెంట్రల్ ట్రస్ట్ సభ్యులను పిలిచి క్లాస్ తీసుకున్నారు. ఇంకెవ్వరూ వేలెత్తి చూపకుండా ప్రవర్తించాలని ఏకిపారేశారట. ఇది ఆధ్యాత్మిక కేంద్రం, హిందుత్వ వేదిక. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించకూడదు. ఆధిపత్యం కోసం ఇన్ని కుమ్ములాటలా ఇజ్జత్ తీస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే భక్తులు చూస్తూ ఊరుకోరు. హిందుత్వ ధర్మానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తే పర్యవసనం కఠినంగా ఉంటుంది. ఇకనైనా పద్ధతి మార్చుకోండి, విమర్శలకు తావు లేకుండా వ్యవహరించండి. ఇలా ఇంతకన్నా ఘాటుగానే మోడీ ట్రస్ట్ సభ్యులకు క్లాస్ తీసుకున్నారట. మోడీ కోపం వెనక రీజన్ ఏంటి? టైం అలాంటిదని సైలెంట్ అయ్యారా? ట్రస్టీల నుంచి నో రియాక్షన్. మోడీకి మరి ఇంత చొరవ? ఒక్క ట్రస్ట్, ఇద్దరు సీఎంలు. ట్రస్ట్ కు సీఎం కిరణ్ క్లీన్ చిట్, అదే ట్రస్ట్ ను ఏకిపారేసిన మోడీ. ఈ టైంలో ఎవరేమన్నా పడక తప్పదనుకున్నారో ట్రస్ట్ సభ్యులు సైలెంట్ అయ్యారు. వాళ్ల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అయినా ట్రస్ట్ సభ్యులను చీవాట్లు పెట్టే చొరవ మోడీకుందా? ఈ మాట పక్కన పెడితే ఒక్క ట్రస్ట్, ఇద్దరు సీఎంల మనోభావాల్ని చూస్తే సంథింగ్ రాంగ్ అనే భావన సామాన్యుల్లో కలగడం ఖాయం. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ను వెనకేసుకొచ్చారు. యథావిధిగా ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రకటించారు. The trust members have assured us that all the trust activities will continue to go on in the same way as they are going on now, because they believe, all of them believe, and all of us also believe that Bhagwan Satyasai still lives with us. Only his soul has his body has departed. So all the trust is in order and they will run in the same way as they are being run now. మోడీ మాత్రం హై పిచ్ లో క్లాస్ పీకారు. భక్తుల మనోభావాలు, హిందుత్వ విధానాలు, కోట్ల ఆస్తులతో కూడిన వ్యవహారం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అందరికీ మచ్చ రావడం ఖాయమని హెచ్చరించారు. జాగ్రత్తగా మసులుకోమని హితో చెప్పారట. మరి మన ముఖ్యమంత్రికి సెంట్రల్ ట్రస్ట్ పై ఇంత ట్రస్ట్ ఎలా? గుజరాత్ సీఎం మోడీకి ట్రస్ట్ అంటే కోపమేలా? ఎందుకీ తేడా? ట్రస్ట్ పై ఎవరి ఇంట్రెస్ట్ వాడదనుకోవాలా? ఏదో జరుగుతోందని అనుమానించాలా? భక్తుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలివి. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.